ఉమ్మడి కృష్ణా జిల్లాపై మొంతా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. జోరు వానలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల ఉధృతికి అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొంతా తుపాను బీభత్సానికి విజయవాడ వణికిపోయింది. బలమైన గాలుల ప్రభావానికి టూ టౌన్ ఫైజర్పేట ఎర్రకట్టుకు వెళ్లే రహదారిలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అనేక బైకులు ధ్వంసమయ్యాయి. మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్, రామమందిరం, సింగనగర్, గుణదలతో పాటు చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలినట్లు అధికారులు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. చాలా కాలనీల్లోకి వాన నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. నీళ్ళకాల మీద ఉన్నాము, వండుకుంటాకు లేదు, మంచాలు తడిసిపోయి, పొయ్యి తడిసిపోయింది, అన్నీ తడిసిపోయినాయండి. ఏమీ లేదు, అసలు ఉంటాకు లేదండి. ఈ వానలోనే నిలబడ్డామండి. ఇక వానలో కనిపిస్తున్నాం కదండి, వానలో ఇలా నిలబడ్డాం. రాత్రి నుంచి మా ఆయన నేను కూడా అలాగే ఉన్నామండి. 2:30కి లేసాం, 2:30 కాడ నుంచి 3ంటికి స్టార్ట్ అయింది. అప్పటి వరకు నుంచి ఇప్పుడు వరకు మాకు తిండి తిప్పలు లేవు. ఇప్పుడు కాపీసుకు కూడా లేదండి మాకు. భారీ ఈదురుగాలులకు ఇబ్రహీంపట్నంలో తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు రహదారులు జలమయమై జనజీవనం స్తంభించింది. నందిగామలోని పాత బస్టాండ్ వద్ద రహదారిపై వరద ప్రవహిస్తోంది. దాములూరు వద్ద వైరాకు వరద పోటెత్తడంతో అటువైపు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. తుపాను రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు, గడవర్రు ప్రాంతాల్లో వరి పంట నేల కొరిగింది. చందర్లపాడు మండలంలో పత్తి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మిరప, వరి పైర్లు నేలవాలాయి. ఈదురుగాలుల ధాటికి కోసూరువారిపాలెంలో అరటి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోడూరు ప్రధాన రహదారిపై భారీ వృక్షం పడిపోవడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. తోట్లవల్లూరులోనూ అరటి తోటలపై మొంతా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. పంటలకు తీరని నష్టం వాటిల్లడంతో రైతులు అల్లాడుతున్నారు. అరటి తోట అయితే 1 ఎకరం చేనుంది నాది రైతుది. ఒక 15 రోజులు 20 రోజుల్లో మొత్తం పంట చాలా మట్టుకి 100కి 90% దగ్గరికి వచ్చేసేది. కొంత అమౌంట్ వచ్చేది. అలాంటిది మొత్తం మటాస్ అయిపోయింది. కొన్ని గెలలు వస్తున్నాయి, కొన్ని ఏమో ఇంకా రావాల్సిన టైం ఉంది. ఏనంగా అయినా 1,25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము, దానికి ₹1 రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి రైతు బాధలు ఎవరు పట్టించుకుంటారని చెప్పి ఆలోచిస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. మంచి కానీ చెడు కానీ రైతే భరాయించాల్సి వస్తుంది ప్రతి వాడికి. అక్కడ గెల అక్కడ అయితే ₹80, ₹90, ₹70 అమ్ముకుంటున్నారు. ఇక్కడ గెల ₹100, ₹105, ₹150 కొంటున్నారు ఇక్కడ మా రైతు దగ్గర. ఆ రకంగా మరి రైతు ఎంతో బాధపడుతున్నాము. తుపాను ప్రభావంతో మచిలీపట్నం కలెక్టరేట్ జలమయమైంది. సుమారు 15 ట్యాంకర్లు తెప్పించి నీటిని బయటకు తోడే ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్టీ కాలనీ సహా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ డ్రైనేజీ నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలోని నున్న, పాతపాడు, అంబాపురం గ్రామాల్లో చెరువుల్లో అలుగులు పారాయి.